హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా సరే గుమ్మడికాయ హల్వా అయితే తిన్నారా ఫ్రెండ్స్? మీరు కనుక ఎవరైనా తినుంటే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే గుమ్మడికాయ హల్వా ఎప్పుడో నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెడితే తిన్నానమాట. నాకెందుకో ఇప్పుడు కొంచెం క్రేవింగ్స్ అనిపించినాయి గుమ్మడికాయ తినాలి అని. సో అందుకనేసి నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను. గుమ్మడికాయను ఎప్పుడు కూడా లేడీస్ అనేవాళ్ళు కొట్టకూడదు, కొయ్యకూడదు అని చెప్తారు. సో మా హస్బెండ్ చేత అయితే నేను కట్ చేయించాను అనమాట. కట్ చేసిన తర్వాత నేను చెక్క తీసేసి తురిమేశాను. మనం ఎలా చేసుకోవాలి ఏంటంటే చెప్తాను. గుమ్మడికాయని మొత్తం తురిమేసుకున్న తర్వాత మనం కొలుచుకోవాలన్నమాట. నాకైతే మొత్తం 2 కప్స్ అయితే వచ్చింది. మన 2 కప్స్కి 1 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడి పలుకులు అయితే మాత్రం వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం తురుముకున్న గుమ్మడికాయ తురుముంది కదా, దాన్ని కూడా వేసి కొంచెం ఆ పచ్చి వాసన అనేది మనకి వగరుతనంగా అనిపిస్తుంది. అదంతా పోయిందాక కలర్ చేంజ్ అయిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం అందులోంచి వాటర్ వస్తూ ఉంటుంది. సో మనకి ఆ నెయ్యిలోనే ఫ్రై చేసేసుకోవచ్చు. తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని కూడా మెత్తగా తురుముకున్న తర్వాత అది కూడా వేసేసి మొత్తం కూడా కలపాలన్నమాట. అది మొత్తం కూడా కరిగేసి వాటర్ లాగా అవుతుంది. ఆ వాటర్లో కూడా మెత్తగా అది ఉడికిపోయిందాకా అయితే ఉడికించుకోవాలి. మనకు ఆ వచ్చిన వాటర్ మొత్తం కూడా డ్రై అవ్వాలన్నమాట. అలా డ్రై అయ్యే కొద్ది మనకి కలర్ అనేది చేంజ్ అవుతూనే వస్తుంది. మనం తీసుకునే బెల్లాన్ని బట్టి కలర్ అనేది మారుతుంటుంది అనమాట. నేనైతే లైట్ కలర్ బెల్లం తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం కలర్ అలానే ఉంది. మనకి అందులో ఉన్న పాకం మన ఇష్టం అన్నమాట. మనకి కొంచెం లిక్విడ్ లాగా కావాలి అనుకుంటే ఇలాగైనా సరే మనం ఆపేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం నిలవ ఉండాలి అంటే ఫుల్గా డ్రై అయిపోయిన దాకా అయితే ఫ్రై చేసుకుంటే మనకి ఒక వారం దాకా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం జీడి పలుకులు కూడా వేసేసి పక్కకు తీసేసుకుంటే గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అండి. ఇది చాలా హెల్దీ అంట. మీరు కూడా ట్రై చేయండి.